ఇండియాలో ఈ మధ్య కాలంలో డ్రగ్ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటండి? మెయిన్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ ముందు మన కంట్రీ పూర్ కంట్రీలా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి. దానికి రీజన్స్ ఎన్నైనా కావచ్చు. అంటే సంపాదిస్తున్నారు, మనీ ఉంటుంది, పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అట్లా అనుకోవచ్చు. మెయిన్ రీజన్ అయితే మనీ. ఏంటంటే మనందరికీ తెలుసు పంజాబ్ అనేది నెక్స్ట్ మెక్సికో లాంటిది. అంటే ఎందుకంటే పంజాబ్ అంటే అసలు అది సెంటర్ పాయింట్ ఆఫ్ డ్రగ్స్ అనుకోవచ్చు. ఎందుకు అంటే పంజాబ్లో మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ వ్యవసాయం బాగా పండుతుంది, దానివల్ల చాలా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఉండి ఇంకా ఆ డబ్బులు ఏం చేసుకుని అర్థం కాక మీరు చూస్తూ ఉంటారు పంజాబీస్ ల్యాంబర్గిని, ఫెరరీ అంటే కాస్ట్లీ ప్రీమియం కార్స్ అన్ని కొంటూ ఉంటారు. బికాస్ మనీ ఫుల్ ఉన్నాయి. ఇంకా మనీతో ఏం చేయాలని అర్థం కాక డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అంటే దానివల్ల ఏంటంటే డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయినారు అక్కడ ఉన్న యూత్. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అక్కడ బార్డర్లో దగ్గర ఉండేసరికి పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటాయి. సో ఈ మధ్యలో ఏంటంటే అంటే ఈ రీసెర్చ్ అంతా చేసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పంజాబ్కి ఫుల్ అంటే ఫుల్ డ్రగ్స్ వస్తున్నాయి. థాయిలాండ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి. అండ్ ఇది కాకుండా ఈవెన్ కేరళలో కూడా ఇప్పుడు డ్రగ్స్ కేసెస్ ఎక్కువైతున్నాయి. అంటే మీరు నమ్మరు, 8th 9th 10th క్లాస్ పిల్లలు, కాలేజ్లో ఇంటర్ కాలేజ్ పిల్లలు, బీటెక్ డిగ్రీ కాలేజ్ పిల్లలు, ఇట్లా యూత్ అనేవాళ్ళు చాలామంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారంట. అండ్ వాళ్ళకి ఎట్లా తెలుసా, ఒకసారి ఆర్డర్ పెడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. డ్రగ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు. డ్రగ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వితిన్ 15 minutesలో వచ్చేస్తుందంట. వితిన్ 15 minutes ఆర్డర్ వచ్చేస్తుంది. మనీ పెడతారు. ఇంకోటి ఏం తెలుసా, 1500 లోపలనే, జస్ట్ 1500 కాస్ట్ లోపలనే ఈ డ్రగ్స్ అనేది అవైలబుల్ ఉంది. దానివల్ల ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా కొనేస్తున్నారు. అండ్ ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే అది అంటే ఆ డ్రగ్స్ అనేది ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే వీళ్ళకి పోలీస్ కూడా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా దొరకబట్టాలని అర్థం కావట్లేదు. సో ఇంకోటి ఏంటంటే ఒకటి MDMA అని ఉంటుంది. MDMA అనే డ్రగ్ ఎట్లా అంటే దానికి ఒక షార్ట్ కట్ ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ పెడతారు. MDMA అని డైరెక్ట్ పెడితే దొరికిపోతారు కాబట్టి దానికి ఒక బ్లూ బటర్ఫ్లై ఎమోజీ ఉంటుంది కదా, బ్లూ బటర్ఫ్లై ఎమోజీ ఉంటుంది కదా, బటర్ఫ్లై ఎమోజీ ఉంటుంది కదా, బ్లూ కలర్ బటర్ఫ్లై మామూలుగా మనం చూస్తూ ఉంటే టైపింగ్లో బ్లూ బటర్ఫ్లై అని కొడితే ఒక ఎమోజీ వస్తుంది. ఆ బ్లూ బటర్ఫ్లై ఎమోజీ కొట్టేస్తే దాని మీనింగ్ ఏంటంటే MDA వాళ్ళకి కావాలని అర్థం. బ్లూ బటర్ఫ్లై ఎమోజీ పెడితే ఆ డ్రగ్ కింద లెక్క. ఎస్, ఓకే, అది కోడ్ లాంగ్వేజ్ అనమాట వాళ్ళు. ఓకే, ఇట్లా పెడితే వీళ్ళకి ఇది కావాలని చెప్పేసి 1500 డబ్బులకి, 1500 తక్కువేగా, 1500 లోపల పిల్లలకు దొరికిపోతుంటే ఎవరు కొంటలేరు. అండ్ ఈ మధ్యలో ఏంటంటే రీసెంట్గా పెరుగుతున్న డిప్రెషన్స్ అవి వల్ల కూడా పేరెంట్స్ కూడా పిల్లల్ని పట్టించుకోకపోవడం ఒక రీజన్. ఎన్నో రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ అనేది పక్క పెడితే ఆ డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. ఒకరిని చూసి ఒక ఫ్రెండ్ ఒకరికి అలవాటు అయిందంటే గ్రూప్లో అందరికి అలవాటు అవుతుంది. సో ఇదంతా డ్రగ్స్ కేసెస్ డే బై డే ఇట్లా ఫుల్ పెరుగుతుంది. ఈవెన్ కేరళలో కూడా చాలా కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇప్పుడు హయ్యెస్ట్ పంజాబ్ అండ్ కేరళలో డ్రగ్ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతుంది. స్కూల్ పిల్లలు కూడా. సో ఇది మన స్టేట్ వరకు వచ్చిందా, తెలంగాణ ఏపీలా వచ్చాయా ఇంకా అంటే వచ్చినాయి, డెఫినెట్గా వచ్చింది. ఇక్కడ కూడా డ్రగ్ కల్చర్ పెరుగుతుంది రోజు రోజుకి. సరే డ్రగ్ వదిలేయండి, వేపింగ్ చూస్తున్నా ఎంతమంది వేప్ కొడుతున్నారు. వేప్ అయితే స్కూల్ పిల్లలు కొడుతుంటే నేను చూసా. సో వేపింగ్ అనేది పెరుగుతుంది. వేపింగ్ కూడా చాలా డేంజరస్ అండి. డ్రగ్స్ ఎంత డేంజరస్, సిగరెట్స్ ఎంత డేంజరస్, ఈవెన్ వేప్స్ ఎంత డేంజరస్. ఆ వేప్స్ అయితే చిన్నపిల్లలు ఏదో ఫ్యాషన్కి స్టైల్కి కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా, ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. దానికి పెద్ద చెక్ లేదు, దాని మీద ఏం పెద్ద ఆంక్షలు లేవు, ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. బట్ ఐరన్ ఏంటంటే పిల్లలు కూడా వాడడం, అంటే స్కూల్లో ఉన్న పిల్లలు కూడా వేపింగ్ చేయడం మీద స్టైల్కి కొడుతున్నారు. సో చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సో నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే పంజాగుట్ట సిగ్నల్స్ దగ్గర నేను ఆగాల్సి వచ్చింది సిగ్నల్స్ పడ్డందుకు. నేను ఎందుకో మిర్రర్లో చూస్తుంటే వెనకాల ఒక అమ్మాయి కూర్చుని ఉంది. సరే మామూలుగా అమ్మాయి బాగుంది కదా అన్నట్టు నేను చూస్తాను, అమ్మాయి డ్రెస్సింగ్ బాగుంది కదా అని చూస్తూ ఉన్నాను. కామెట్ కార్ అది. కూర్చుని ఉంటే ఇట్లా చూస్తున్న నెక్స్ట్ సెకండ్లో వేప్ కొడుతుంది కార్లోనే, సిగ్నల్ దగ్గర తీసి వేప్ కొడుతుంది. నేను షాక్ అయ్యా. అమ్మాయి చూడనికి చాలా చిన్నపిల్లలాగా ఉంది, అంటే అండర్ 18 పక్కా, చాలా చిన్నపిల్ల, మైనర్, బాగుంది, మైనర్, చూడనీకైతే మైనర్లా ఉంది. సో వేప్ కొట్టేసరికి చాలా షాక్ అయ్యా. ఏంట్రా బాబు, ఏం జరుగుతుంది అసలు హైదరాబాద్లో అనుకున్నా. ఆ తర్వాత సరే అనుకున్నాను. అప్పటికి నా మైండ్ కొంచెం ఓకే అని కామ్ డౌన్ చేసుకున్నా, ఇంకా ముందుకు వెళ్తున్నా. తర్వాత ఏమైంది, నా కారు ఆమె ఓవర్టేక్ చేసుకొని వెళ్ళింది. అంటే ఆ అమ్మాయి పక్కకి ఇంకో డ్రైవర్ కూడా లేడీనే, మేబీ వాళ్ళ అక్క అనుకుంటా. సో ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్తుంది. అండ్ షాకింగ్ లైక్ కుడ్ సీ వెనకాల సీట్లో
ఇంకొక పెద్ద ఆవిడ ఒక బేబీని ఎత్తుకొని ఉంది. ఆ బేబీ లిటరల్లీ 3 months లోపల ఉంటుంది. 3 months బేబీ. 3 months బేబీ వెనకాల సీట్లో. ఆ 3 months బేబీని చూడ్డాగా నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చేసింది లిటరల్లీ. అదేమైనా పిచ్చి ముఖందా? వెనకాల అంత చిన్న బేబీని పెట్టుకొని ముందర సీట్లో, కామెట్ ఎంత ఉంటుంది, ఇంత చిన్న కార్ అది, ఏసీ ఆన్లో ఉంటుంది ఆబ్వియస్లీ ఎండాకాలం, గ్లాసెస్ క్లోజ్డ్, ముందర కూర్చొని వేపు కొడుతుంది, వెనకాల చిన్న పిల్ల కూర్చొని, నేను ఒక పెద్ద ఆవిడ ఎత్తుకొని ఉంది, మేబీ వాళ్ళ మదరో ఆంటీనో ఎవరో. సెన్స్లెస్ అసలు. నాకు అది చూసిన తర్వాత నేను ఒక 1 hour దాకా ట్రామటైజ్ అయిపోయా. ఏంటి అసలు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? కొట్టుకోండి అండి అబ్బా, కొట్టుకోండి, మీ హెల్త్ని మీరు ఖరాబ్ చేసుకోండి, కానీ చిన్న చిన్న పిల్లలు హెల్త్ ఖరాబ్ చేసే హక్కు ఎక్కడుంది? ఎందుకు అది చూసిన తర్వాత నాకు ఎందుకు దాని మీద పాడ్కాస్ట్ చేయాలా అనిపించింది. డ్రగ్స్ అనేది పెరుగుతుంది, వేపింగ్, సరే సిగరెట్స్ అయితే ఎప్పటి నుంచి ఉంది, బట్ ఈ మధ్య రీసెంట్ ట్రెండింగ్ అయితే వేపింగ్. ఇవన్నీ చాలా డేంజరస్, ముఖ్యంగా పిల్లలకి. రీసెంట్గా ఒక 21 years టీనేజర్ అనుకోండి, లేకపోతే అతను హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఎందుకంటే డైలీ వేపింగ్ అంట, కంటిన్యూస్ వేపింగ్. దానివల్ల లంగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అండ్ చావు బతుకులో ఉన్నాడు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని వింటలేము. సో పిల్లలకి వేపింగ్ అంటే ఏంటో తెలియట్లా, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటనే తెలియట్లా, ఏదో స్టైల్ కొట్టేస్తూ ఉన్నారు. ఇలా ఉంది పరిస్థితి. సో వేపింగ్ పక్కన పెడితే డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే స్పెసిఫిక్గా ఏం చెప్పలేము, ఎందుకంటే ఇది కనిపెట్టడం కూడా చాలా కష్టం అవుతుందంట. ఎందుకంటే కేరళలో అయిన దాని గురించి చెప్తా. కేరళలో చాలా డ్రగ్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ డ్రగ్స్ వెనకాల ఎవరు అసలు ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందని ఆరాధిస్తే ఏంటంటే పట్టుకోవడం చాలా కష్టమని అర్థమైంది. ఎందుకంటే కొరియర్స్ వస్తాయంట, థాయిలాండ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి కొరియర్స్లో వస్తాయి. ఆ కొరియర్స్ ఏంటంటే అది ట్రేస్ చేయడం కూడా కష్టం, లోపల బయటకి అయితే ప్యాకింగ్ చేసి లోపలికి అయితే చేసి. సో వీళ్ళు ఆ తర్వాత అది వచ్చిన తర్వాత వీళ్ళు ఆ డ్రగ్స్ అనేది లిప్ గ్లాసెస్ లాగా, లిప్ గ్లాసెస్ అమ్మాయిలు వాడే లిప్ గ్లాస్లలో, పెన్స్లలో, అట్లాంటి వస్తువులలో పెట్టి అమ్ముతుంటే ఎలా కనిపెడతారు? అంటే అసలు ప్రతి ఒక్క వస్తువుని సర్చ్ చేసుకుంటూ వెళ్ళలేరు కదా. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి కనిపెట్టడం కష్టము. ఈవెన్ సేల్స్ జరుగుతున్నప్పుడు కొనేటప్పుడు కూడా పట్టుకోవడం కష్టము. అంటే కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెడుతున్నారు. సో అలా చాలా కష్టమవుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని ఐడియా ఉన్నా కూడా అది ఆపడం కష్టమైపోతుంది. మామూలుగా కేరళని లిటరసీ హైయెస్ట్ రేట్ ఉన్న స్టేట్గా చూస్తారు, బట్ ఆ స్టేట్లోనే ఎందుకు ఇట్లా జరుగుతుంది? మేబీ బికాస్ ఆఫ్ మనీ. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. మనీ, ఓవర్ ఎడ్యుకేషన్. అంటే ఓవర్ తెలివి ఉన్నా కూడా కాన్సిక్వెన్సెస్ ఇట్లుంటాయని అనుకోవచ్చేమో మేబీ. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా పిల్లలకి బయటికి వెళ్ళిపోవడాలు, ఇలాంటి అంటే మోడర్న్ లైఫ్ అన్నిటికి అలవాటు పడిపోయి వాళ్ళ మీద ఎలాంటి చెక్ లేకపోవడం ఇలాంటివి, అండ్ చట్టపరంగా కూడా పెద్దగా ఆంక్షలు లేకపోవడం, చాలా రీజన్స్ ఉంటాయి, ఇదని అదని కాదు. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ఎందుకంటే మనం కూడా మన పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలకి చూసుకుంటుండాలి, ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. డ్రగ్స్ అనేది అంటే పేరెంట్స్ డ్యూటీ, అది పిల్లలకు చెప్పాలి, నాన్న వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్నావు ఓకే కానీ డ్రగ్స్ అలాంటి కొట్టొద్దు అని చెప్పి ఎడ్యుకేట్ చేయాలి. ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే దీని కాన్సిక్వెన్స్ ఇట్లుంటుంది, హెల్త్ పరంగా ఇట్లుంటుంది, మెంటలీ ఖరాబ్ అయిపోతుంది, అన్ని విధాలుగా ఏమై ఎఫెక్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. మనం అనుకుంటాం మరి మన పిల్లలు ఏం చెయ్యరు, మనం ఇంట్లో ఉండి చూసుకుంటే ఏమనుకుంటామంటే మన ఇంట్లో పిల్లలు కదా ఏం చేయరు అట్లాంటివి అనుకుంటాం. అట్లా కాదు, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పిల్లలకు చెప్పాలి ఇది చాలా హానికరం, అసలు డ్రగ్స్ అనేది డేంజరస్ అని చెప్పేసి ఇండైరెక్ట్లీ అయినా కూడా వాళ్ళకి సో కన్వే చేయాలి ఆ టాపిక్ని. మళ్ళీ అది కాకుండా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా కనిపెట్టాలి. అంటే పిల్లల బిహేవియర్ కూడా చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మనము చూసుకోవాలి మరి వీళ్ళు ఏమైనా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారా అని. కొంతమంది పిల్లలు ఎంత డ్రగ్స్కి అలవాటు అయిపోయినారంటే వాళ్ళని లిటరల్ తీసుకెళ్ళి రీహాబ్లు వేయడాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఎంతోమంది ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ కూడా మనం వినుంటాం స్టోరీస్. ఆ స్టోరీస్ వాళ్ళకి చెప్పాలి, అంటే వాళ్ళ లైఫ్లో ఎంత ఖరాబ్ అయిపోయినాయో డ్రగ్స్ వాడడం వల్ల. సెలబ్రిటీస్ బాలీవుడ్లో, హాలీవుడ్లో డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళ లైఫ్ ఎంత నాశనం చేసుకున్నారో, కెరియర్ ఎంత నాశనం చేసుకున్నారో అట్లాంటి ఎగ్జాంపుల్స్ చూపించి ఇండైరెక్ట్లీ అయిన పిల్లలకు చెప్పాలి. మనం హైదరాబాద్లో కూడా చూసాము, వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ కలుపుతున్నారని చెప్పేసి దాన్ని కొన్ని రోజులు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ అయింది. సో ఇలాంటి వాటిలో ఎందుకంటే డ్రగ్స్ అడిక్ట్ అయితే టిఫిన్ సెంటర్కి వచ్చే లాభం ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గర గిరాయికి పెరగాలన్నట్టే కదా. ఇప్పుడు ఒకసారి కంటిన్యూస్గా మనము ఒకటి తింటూ పోతుంటే మనకి కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి ఇంత అలవాటు పడ్డం ఏంది, ఇందులో మనం కలిపినరా అని మనం అనుకుంటాం.
సో ఏదైనా కంటిన్యూస్ తిన్నప్పుడు దానికి అడిక్ట్ అయినాము అంటే దాంట్లో డ్రగ్స్ కలిపినని అనుకోవచ్చు. మేబీ ఆర్ మే నాట్ బి 90% కాకపోవచ్చు, చాలా తక్కువ ఛాన్సెస్. బట్ అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం చూసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా కొంచెం డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్ కంప్లైంట్ చేయాలి. సో ఈ వరలక్ష్మి టిఫిన్స్ కూడా అంతే. ఎట్లా అంటే వాళ్ళు ఏంటంటే జనాలు పెరగాలి, పబ్లిక్ పెరగాలి, వాళ్ళ దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ అనుకోండి. సో ఒక్కసారి అలవాటు పడ్డే ఇంకా టిఫిన్ సెంటర్ రావాల్సిందే అని చెప్పేసి అట్లా అలవాటు చేయడానికి అట్లా చేసి ఉంటారు. ఆర్ ఇంకా పర్పస్ ఏంటో కూడా తెలియదు. సో బట్ అది అంటే మళ్ళీ ఓపెనింగ్ చేయడం జరిగింది. మేబీ వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదేమో అనుకో, ఏం జరిగి ఉంటుంది. బేసిక్గా డ్రగ్స్ అమ్మడం అనేది నేరం అని చాలా మందికి తెలుసు, డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళకి. బట్ డ్రగ్స్ కొనడం కూడా నేరం కిందకి వస్తుందా? యా, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, పొజిషన్ అంటే వాళ్ళ దగ్గర దొరకడం, సేల్స్, పర్చేజ్, ట్రాన్స్పోర్ట్, ఇది కాకుండా యూజ్ చేయడం, ఇవన్నీ కూడా అఫెన్సెస్ అవుతాయి. సో ఏంటంటే ఇందులో స్మాల్ క్వాంటిటీస్, కమర్షియల్ క్వాంటిటీస్ అని అంటారు. స్మాల్ క్వాంటిటీస్ అంటే వెరీ లో స్మాల్ క్వాంటిటీస్ ఉండడము. కమర్షియల్ అంటే చాలా ఎక్కువ ఉండడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెరాయిన్ దొరికింది ఎక్కడన్నా, ఒకవేళ 5 grams దొరికిందంటే దాన్ని స్మాల్ క్వాంటిటీ అంటాం. ఒకవేళ 250 grams అబోవ్ దొరికిందంటే కమర్షియల్ అంటాం. సో దాని తగ్గట్టు కూడా కేసెస్ ఉంటాయి, అఫెన్సెస్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ స్మాల్ క్వాంటిటీస్లో కనుక దొరికితే ఒక 1 year జైలు శిక్ష, ఒక 10,000 దాకా ఫైన్ పడవచ్చు. ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీస్ దొరికితే మాత్రం 20 years ప్లస్ 2 lakhs దాకా ఫైన్ పడుతుంది. ఒకవేళ రిపీటెడ్ అఫెండర్ అంటే ఈ చేస్తూనే దొరుకుతూనే ఉన్నాడు, ఒకసారి దొరికింది, 2 సార్లు దొరికింది, అట్లా రిపీటెడ్గా అఫెండర్ అయ్యి ఊరికే దొరుకుతున్నాడంటే 30 years ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సో శిక్షలు బాగానే ఉన్నాయి. అండ్ వీటికి ఏంటంటే బెయిల్స్ కూడా దొరకడం చాలా కష్టం, వెరీ వెరీ డిఫికల్ట్. సో సెక్షన్ 437 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఏంటంటే ఇట్లాంటి కేసెస్కి బెయిల్ దొరకడం ఇంపాసిబుల్, చాలా కష్టం. ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీస్ దొరికితే మాత్రం బెయిల్ దొరకదు. ఒకవేళ పొజిషన్లో దొరికినారు అంటే మేబీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ బెయిల్ అనేది దొరుకుతుంది, బట్ బెయిల్ దొరకడం అయితే చాలా కష్టం. ఇంకోటి సెక్షన్ 50 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్, ఈ మొత్తం అఫెన్సెస్ ఏవైనా డ్రగ్స్కి సంబంధించినంతా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకు వస్తుంది. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ గురించి ఉన్నంతా కూడా ఇవన్నీ డ్రగ్స్, గాంజా ఎక్సెట్రా అన్నీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకి వస్తుంది. సో క్వాంటిటీ బట్టి మీ కేసు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అది కూడా మళ్ళీ సేల్ చేస్తున్నారా వెండర్సా, మీరు కొనే వాళ్ళ దాన్ని బట్టి కూడా సెక్షన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో సెక్షన్ 50 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మెజిస్ట్రేట్ సమక్షంలో చెకింగ్ అనేది జరగాలన్నమాట. సో కొన్ని సెక్షన్స్ అన్నీ దాన్ని బట్టే ఈ అఫెన్సెస్ అన్ని మూవ్ అయితే దాన్ని బట్టే మీకు శిక్ష అనేది పడుతుంది. సో బట్ ఒక్కటైతే చెప్తున్నాను, శిక్ష గురించి భయపడి కాదండి. డ్రగ్స్ అనేది ఒక మనిషిని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డ్రగ్స్ అనేది అస్సలు దాని జోలికి వెళ్ళొద్దు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఒక ఫ్యాషన్ కోసం, ఒక ప్యాషన్ కోసము వేరే వాళ్ళని చూసుకుంటా, వీళ్ళని చూసి వాళ్ళని చూసి డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. పెద్ద పెద్ద స్కూల్స్ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, బట్ పెద్ద పెద్ద అంటే ఇట్లా గ్రేట్ తోప్ స్కూల్స్ అనుకుంటాం కదా, వింటూ ఉంటాము, అలాంటి స్కూల్స్లో కూడా డ్రగ్స్ అవైలబుల్ ఉంటుంది. సో బయటికి చాలా కేసెస్ వచ్చినాయి కానీ స్కూల్స్ అవి కప్పి పెట్టేస్తున్నారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతున్నాయి హైదరాబాద్లో, సిటీస్లో మెయిన్గా. చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లలు, పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ సే నో టు డ్రగ్స్.